సో హలో డేవ్స్, ఈ వీడియోలో మనం రియాక్ట్ జేఎస్ లో అసలు కాంపోనెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామంటే రియాక్ట్ జేఎస్ లో మనం ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే HTML కోడ్ ఏదైతే ఉందో దీన్ని ఒక ఫంక్షన్స్ అనే దాంట్లో ప్లేస్ చేస్తాం. ఎక్కడైతే మనం ఇది కాల్ చేయాలనుకున్నప్పుడు సరే నేను డైరెక్ట్ గా ఫంక్షన్ నేమ్ గానీ మెథడ్ నేమ్ గానీ కాల్ చేస్తా అని చెప్పాను. అయితే అసలు ఈ కాంపోనెంట్స్ అంటే ఏంటి? సో కాంపోనెంట్స్ అంటే అగైన్ టెక్నాలజీ డిఫరెంట్, కానీ ఫైనల్ గా వచ్చరికి దాని యొక్క వర్క్ ఒకటి. నాకు HTML ఒకసారి HTMLకి వెళ్దాం. HTML లో నాకు ప్రతి దాన్ని హాట్స్పాట్స్ కింద ఉంటుంది. లైక్ ఎట్లా ఎంటైర్ వెబ్ పేజ్ తీసుకుంటే వెబ్ పేజ్ ని హెడ్ బాడీ అని చెప్పారు, మళ్ళీ బాడీని హెడర్ మెయిన్ ఫూటర్ అని చెప్పి డివైడ్ చేశారు. మళ్ళీ హెడర్ లో నావ్ అన్నారు, మళ్ళీ మెయిన్ లో వచ్చరికి సెక్షన్స్ అన్నాం, ఫూటర్ లో మళ్ళీ అగైన్ సెక్షన్స్. అంటే ఇలా మనం సపరేట్ కాంపోనెంట్స్ రాసుకుంటూ వచ్చాం. అవునా, ప్రతిదీ సపరేట్ గా వచ్చింది. అయితే ఇందులో జస్ట్ ఇమాజిన్ మనకి ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ఎప్పుడైనా ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తే ప్రొడక్ట్ కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఫోటో చేంజ్ అవుతుంది, నేమ్ చేంజ్ అవుతుంది, అండ్ దెన్ ప్రైస్ చేంజ్ అవుతుంది, డిస్కౌంట్ చేంజ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంక ఎక్స్ట్రా ఏమైనా ఉంటాయా మనకి? ఇంక ఎక్స్ట్రా ఏమి ఉండవు. ఇప్పుడు నేను దాన్ని క్రియేట్ చేయాలంటే HTML CSS లో ఒక కంటైనర్ తీసుకుంటా, అంటే ఒక డివ్ ట్యాగ్ తీసుకుని దాని లోపల ఇమేజ్ ప్లేస్ చేస్తాను. తర్వాత ఇంకొక డివ్ ట్యాగ్ తీసుకుని దాని లోపల నాకు ఈ నేమ్ ప్రైజ్ బటన్, అంటే యాడ్ టు కార్ట్ కానీ బై నౌ కానీ లెర్న్ మోర్ కానీ అనే బటన్ని, అంటే మన CT అంటారు, కాల్ టు యాక్షన్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ని ప్లేస్ చేస్తాం. ఇమేజ్, నేమ్ అండ్ దెన్ బటన్. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. ఈ 3కి నేను స్టైల్ చేసుకుంటా, డిస్ప్లే ఫ్లెక్స్, గ్రిడ్ ఏదో ఒకటి యూజ్ చేసి మొత్తం చేస్తాను. నెక్స్ట్ కాపీ పేస్ట్ మళ్ళీ సేమ్ సెట్ ఆఫ్ కోడ్ ని కాపీ పేస్ట్ చేసి ఇమేజ్, నేమ్, ప్రైస్ చేంజ్ చేసుకుంటూ వస్తాం. ఇమేజ్, నేమ్, ప్రైస్, ఈ 3 ఎవ్రీ టైం ఏ కాంపోనెంట్ కానీ 3. ఇప్పుడు 100 కంటైనర్స్ అంటే 100 స్మాల్ ఐకాన్స్ క్రియేట్ చేశాను అనుకోండి, నేను 100లో చేంజ్ చేసేది 3. నేను ఇప్పుడు ఈ 3 చేంజ్ చేయడం కోసం ఎందుకు అన్ని మార్చాలి, రైట్? అంటే ప్రతిసారి ఎందుకు ఒక 10 లైన్స్ లేకపోతే అట్లీస్ట్ అది ఎంత కాదన్న ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. 5 లైన్స్ ఆఫ్ కోడ్ అయినా కూడా ఎందుకు నేను కాపీ పేస్ట్ చేయాలి, రైట్? అందుకని మనం ఏం చేస్తామంటే ఈ 5 లైన్స్ ఆఫ్ కోడ్ని మనకి రియాక్ట్ లో JSX అనే ఫైల్ ఉంటుంది. సో JSX అంటే మీనింగ్ ఏంటంటే జావా స్క్రిప్ట్ ప్లస్ XML, ఎక్స్టెన్సివ్ మార్కప్ లాంగ్వేజ్. ఇది బేసిక్గా HTML లాగానే ఉంటుంది, మార్కప్ లాంగ్వేజ్, కానీ ఇది మన ఓన్ ట్యాగ్స్ క్రియేట్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ JSX ఫైల్స్ అనేవి ఏం చేస్తున్నాయంటే మనకి జావా స్క్రిప్ట్ ప్లస్ HTML అనేవి రెండు కంబైన్ అయి వర్క్ అవడానికి బాగా యూజ్ అవుతుంది. అంటే మీరు HTML కోడ్ అనేది సపరేట్ గా HTML పేజ్ లో రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఎక్కడ రాస్తామంటే ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్ లోనే రాస్తాం. అయితే అలా సపోర్ట్ చేయాలి కాబట్టి మనం ఏం చేసామంటే JSX అని చెప్పి ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాం. దట్స్ వన్ థింగ్. బేసిక్గా నేను చెప్పాను కదా, ఈ రిపీటెడ్గా రాసే కోడ్ని ఈ JSX ఫైల్లో మనం సేవ్ చేస్తాం. JSX ఫైల్లో సేవ్ చేసిన తర్వాత మనం ఎక్కడైతే ఈ పర్టికులర్ కాంపోనెంట్ని యూజ్ చేయాలనుకుంటున్నామో, అండ్ వెయిట్ సెకండ్, ఇక్కడ కాంపోనెంట్ అన్నాను చూసారా, ఆ JSX ఫైల్లో మన కాంపోనెంట్. అంటే మీరు రిపీటెడ్గా ఏదైతే కోడ్ రాస్తున్నారో అదే కాంపోనెంట్. దాన్ని రిపీటెడ్గా రాయకుండా నేను ఒక JSX ఫైల్లో క్రియేట్ చేసి ఆ JSX ఫైల్లో ఫంక్షన్ మెథడ్ ఒకటి క్రియేట్ చేసిన తర్వాత దాని లోపల ఈ HTML కోడ్ని ప్లేస్ చేసి నాకు ఎక్కడైతే ఈ HTML కోడ్ కావాలనుకుంటున్నానో అక్కడ ఆ ఫంక్షన్ నేమ్ కాల్ చేస్తాం. ఆ కాలింగ్ని కాంపోనెంట్ని కాల్ చేస్తాం అనమాట. ఈ JSX ఫైల్ని మనం కాంపోనెంట్ అంటున్నాం. సో నెక్స్ట్ టైం ఎవరైనా కాంపోనెంట్ అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్, మీరు సింపుల్గా HTML కోడ్ని రీయూజ్ చేస్తున్నారు. దట్స్ ఇట్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ.